ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. అందరికీ నమస్కారం. పితృపక్షాలు వచ్చేసాయి. ఇక పితృపక్షాల్లో ఏం చేసుకోవాలి? సాధారణంగా ఎక్కువ మంది ఇప్పట్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో దేనివల్ల ఎక్కువ మంది సమస్యలు ఎదుర్కొంటున్నారంటే పితృదోషాల వల్ల ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ మందికి పితృదోషాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే మనం తల్లిదండ్రులని సక్రమంగా చూసుకోవట్లేదు. బతికి ఉన్నంత కాలము వాళ్ళకు బాధ కలిగించే విధంగా వాళ్ళ మనసుకి వ్యధ కలిగించకుండా వారిని సంతోషపరుస్తూ చూసుకోవాలని శాస్త్రం చెప్తుంది. కానీ అలా చేస్తున్నామా? చేయటం లేదు. కానీ గతించినటువంటి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం చేయవలసినటువంటి ఆబ్దికాలు చేస్తున్నారా? పాపం పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు, విదేశాల్లో ఉంటున్నారు. అక్కడ వారికి ఆ సౌకర్యం లభించట్లేదు. కాబట్టి వారికి ప్రతి సంవత్సరం చేయవలసినటువంటి ఆబ్దికాలు చేయటం లేదు. కనీసం అలా చేయనప్పుడు, ఆ విషయాలు తెలియనప్పుడు ఏమని చెప్తారంటే కనీసం ఉగాదికి కానీ లేకపోతే సంక్రాంతికి కానీ ఈ యొక్క పెద్దలను పూజ చేయండి అని కొంతమంది సాంప్రదాయబద్ధంగా వారి ఆచరణను అనుసరించి వాళ్ళకి బట్టలు పెట్టడం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అది కూడా ఇప్పుడు చేసేటటువంటి స్థితిలో ఎక్కువ మంది ఉండట్లేదు. ఇక గతించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారిని స్మరణ చేయడం కూడా తెలియడం లేదు. చాలా మందికి మీ తాత పేరేంటి అంటే తెలియదు, మా ముత్తాత పేరేంటి అంటే తెలియదు అనే స్థితికి వచ్చేసాం. వారిని అస్సలు స్మరణే చేయటం లేదు. మరి అలా ఉండిపోతూ ఉంటే పితృదోషాలు రాకుండా ఎలా ఉంటాయి? జాతకంలో 9వ స్థానాన్ని పితృస్థానం అని చెప్తారు. అంటే లగ్నం నుంచి 9వ స్థానం ఏదైతే ఉందో దాన్ని పితృస్థానం అని చెప్తారు. పితృ అంటే ఇక్కడ కేవలం తండ్రి అనే అర్థం తీసుకోవడం కాదు. పెద్దలు అందరినీ కూడా గతించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పితృ అనే శబ్దం ప్రయోగించడం, వారందరికీ పితృ అనే శబ్దం ప్రయోగించడం జరుగుతుంది. కాబట్టి అలాగా ఇక్కడ తండ్రి స్థానంగా జ్యోతిష్ శాస్త్రంలో లగ్నం నుంచి 9వ స్థానాన్ని తండ్రికి సంబంధించిన పితృస్థానంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా రవిని పితృకారకుడని చెప్తూ ఉంటారు. జాతకంలో రవి సక్రమంగా లేకపోయినా, అంటే రవి యొక్క స్థితిగతులు సక్రమంగా లేకపోయినా, బలహీనపడిన 9వ భావం ఏదైతే ఉందో ఆ భావం చెడిపోయినా, భావంలో ఉన్నటువంటి గ్రహాలు దుష్ఫలితాలను ఇస్తూ ఉన్నా అది పితృదోషంగా పరిణమిల్లుతూ ఉంటుంది. ఇలా పితృదోషం ఉండడం వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయి అని అంటే ఎక్కువ మందికి సంతానం కలగదు. అసలు వివాహమే కాదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు గడిచినా కూడా వివాహం కాదు. చూడ్డానికి ఏమో రూపలావణ్యాలు చాలా బాగుంటాయి, మంచి ఉద్యోగం ఉంటుంది, కానీ వివాహం జరగదు పితృదోషం ఉన్నప్పుడు. అదేవిధంగా సంతానం కలగదు. ఇద్దరికి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మీ ఇద్దరికి ఏ ఇబ్బంది లేదు అని చెప్తూ ఉంటారు, కానీ సంతానం మాత్రం కలగదు. అలా ఉన్నా కూడా పితృదోషం కిందనే వస్తుంది. ఇంకొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవో కష్టాలు, ఏవో నష్టాలు. అసలు ఏం చేసినా, ఎన్ని పూజలు చేసినా ఫలించేటటువంటి స్థితిగతులు ఉండవు. పితృదోషాల వల్ల వచ్చేటటువంటి సమస్యల్లో అది కూడా ఒకటి. ఇంకొంతమందికి అనారోగ్యం. ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా అందరూ చూస్తారు, అందరూ మందులు ఇస్తారు, కానీ వీళ్ళకి మాత్రం ఆరోగ్యం అనేది కుదుటపడదు. మరి ఇలా ఉన్నటువంటి ఈ యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలి అని అంటే పితృ సంబంధమైనటువంటి ఆరాధన, పితృ సంబంధమైనటువంటి స్మరణ చేస్తూ ఉండాలి. మరి అలా చేయాలి అని అంటే ఏం చేయాలి? గతంలో మనకి పెద్దలు ఎవరైనా గతించిన వాళ్ళలో సక్రమంగా వారి యొక్క అవసాన దశ జరగలేదు అంటే అది బాగా గుర్తుంచుకోవాలి. వారికి చేయవలసినటువంటి కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేయించాలి. పితృదోషం తొలగడానికి ఎక్కువగా నారాయణ బలి అని చెప్తూ ఉంటారు. మహానారాయణ బలి అని, మోక్షనారాయణ బలి అని, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద క్రతువులు. ఇవన్నీ అది కూడా క్షేత్రాలను చేయాలి, ఫలానా చోట చేస్తేనే దానికి ఫలితం అని చెప్పబడింది. బట్ ఇక్కడ ఏమవుతుంది మనకి అంటే అవన్నీ చేసేటటువంటి సౌకర్యం ఉండదు. ముందే కష్టాల్లో ఉంటాం, ముందే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటాం, లేదా ముందే దేహటువంటి అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, ప్రయాణం చేయడం కుదరదు. మరి ఇలాంటప్పుడు ఆ పితృదోషం నుంచి తొలగించుకోవడానికి మళ్ళీ ప్రయాణం చేయడం, డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ జరగవు కదా. మరి ఎలా బయటపడాలి వీటి నుంచి అని అంటే దానికోసమే ఈశ్వరుడు మనకి ఇచ్చినటువంటి సులభ తరుణోపాయం ఏంటంటే పితృపక్షాల్లో పితృదేవతలని ఆరాధన చేయడం. ఏం కష్టం లేకుండా, ఏ విధమైనటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా మనం ఈ 15 రోజులను సద్వినియోగం చేసుకున్నట్లయితే జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి దీనికి ప్రయత్నం చేసి చూడండి. అవకాశం ఉన్నవారు వారి యొక్క పెద్దలకు సంబంధించి ఏదైతే మనం ఆబ్దికాలు చేయట్లేదో ఆ దోషం తొలగించుకోవడానికి ఈ 15 రోజులు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్షము అనే పక్షము అంటే 15 రోజులు. ఈ యొక్క పితృపక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ సందర్భంలో ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు మీరు చేయగలిగితే ఆబ్దికాలు చేయించండి. ఎవరో ఒక బ్రాహ్మణులు పిలిపించి ఇలా గతించిన వాళ్ళ పేర్లు చెప్పి ఏవైతే చేయించాలో ఆ తర్పణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా శ్రద్ధగా చేయించేటటువంటి ప్రయత్నం చేయండి. అలా కుదరలేదు, మాకు అవన్నీ సాధ్యపడేటటువంటి విషయం కాదు, అలాంటప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు గో సేవ చేయొచ్చు. అంటే గోవుకి ఈ 15 రోజులు కూడా మంచి తాజాగా ఉన్నటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని, నానబెట్టినటువంటి నవధాన్యాల్లో కొన్ని వాటిని, శనగలు లేదా ఉద్దులు ఇటువంటివి నానబెట్టినవి బాగా నానబెట్టినవి అవి తీసుకెళ్ళి గోవుకు తినిపించడం,
గోపాద ధూళి తీసుకొచ్చి దేహమంతా కూడా పూసుకొని మరుసటి రోజు స్నానం చేయడం, ఇటువంటివి చేస్తూ ఉన్న దోషాలు తొలగుతాయి. ఇవన్నీ కూడా కష్టమండి మాకు. మేము సిటీలో ఉన్నాము, లేదా మేము ఫారిన్‌లో ఉన్నాము. భారతదేశంలోనే లేము. అసలు మాకివన్నీ సాధ్యమయ్యే పని కాదు. మరి మేమెలాగా? అన్నప్పుడు పితృదేవతా స్తుతి అని చెప్పేసి మన దగ్గర ఋషులు అనుగ్రహించినటువంటి ఒక పితృదేవతా స్తుతి అన్నది ఒకటి ఉన్నది. ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు మీరు లేచిన వెంటనే స్నానం చేసి, ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా మీ యొక్క పితృదేవతలని మనసులో స్మరణ చేసుకుంటూ, వారి యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ, ఈ యొక్క పితృదేవతా స్తుతిని మీరు ప్రతినిత్యము 15 రోజులు విడవకుండా చేసినట్లయితే, అప్పుడు కూడా వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి పితృ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఆ యొక్క పితృదేవతా స్తుతి ఏదైతే ఉందో, ఆ స్తుతి 3 రకాలుగా ఉంది. కానీ అందులో కూడా పెద్దది కాకుండా చాలా సులభంగా చిన్నదిగా ఉన్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కువ కష్టతరం లేనటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, అది మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పీడిఎఫ్ రూపంలో కూడా దాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు. ఒకసారి ఆ యొక్క పితృదేవతా స్తుతి ఏదైతే ఉందో దాన్ని వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూస్తూ వినేటటువంటి ప్రయత్నం చేయండి. బ్రహ్మ ఉవాచ నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమః సదాశుతోషాయ శివరూపాయ తే నమః సర్వాపరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నానతపోహోమ జపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధ శతైర్తుల్యం తస్మై పిత్రే నమో నమః ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతురుత్థాయ పితృశ్రాద్ధదినేపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితృరగ్రే స్థితోపి వా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞాత్వాది వాంఛితం నానాపకర్మ కృత్వాపి యః స్తౌతి పితరం సుతః సద్ధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యతార్హతి. ఇది పితృ స్తోత్రం. ఈ యొక్క స్తోత్రాన్ని కనీసం ఒకసారి ప్రతిరోజు ఉదయం సూర్యోదయాత్పూర్వం లేచి స్నానాది కర్మలు ఏవైతే ఉన్నాయో నిత్యకర్మలు వాటిని పూర్తి చేసుకుని ఈ యొక్క పితృ స్తోత్రాన్ని ప్రతిరోజు చదివేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా పితృ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కడెక్కడికో వెళ్ళి, రామేశ్వరం వెళ్ళి, లేకపోతే గోకర్ణకు వెళ్ళి అక్కడ మహానారాయణ బళ్ళు చేసుకోవడం, మోక్షనారాయణ బళ్ళు చేసుకోవడం అంటే పెద్ద పెద్ద కార్యాలు చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఈ యొక్క పితృ స్తోత్రాన్ని శ్రద్ధగా చదివి పితృదేవత యొక్క అనుగ్రహాన్ని పొంది పితృ సంబంధమైనటువంటి దోషం నుంచి విముక్తి పొందగలరు. శ్రీమాత్రే నమః.